హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు రెంబా వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బియ్యపు రవ్వ ఉప్మా. రైస్ రవ్వ క్విక్గా సింపుల్గా ఉప్మా పొడిపొడిగా రావాలంటే ఎలా చేయాలో చూద్దామా? సేమ్ నేను చేసిన విధంగా ట్రై చేయండి. మీకు కూడా ఉప్మా చాలా టేస్టీగా వస్తుంది, అలాగే పొడిపొడిగా ఉంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ పల్లీలు, 3 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 3 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత 2 ఇంచెస్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 3 రెమ్మల కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని పైన మూత పెట్టేసి వాటర్ని మరిగించుకోవాలి. మనం ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. 1.5 గ్లాస్కి 1 గ్లాస్ రవ్వ వేసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. రవ్వని ఒక బౌల్లోకి వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వని. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసేటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే ఉప్మా చాలా పొడిపొడిగా ఉంటుంది. రవ్వ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గపెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి మరలా ఒకసారి పైనుంచి కిందకి అంతా కలుపుకోవాలి. ఇంకోసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గపెట్టుకోవాలి. రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బియ్యపు రవ్వ ఉప్మా రెడీ. సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే